కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? కలెక్టివ్ అంటే ఏంటి? కలెక్షన్. కలెక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, పర్సన్స్ అలాంటివన్నిటిని కలెక్టివ్ నౌన్స్ అంటారు. సో ఈ కలెక్టివ్ నౌన్స్లో మనకు కొన్ని వర్డ్స్ ఉంటాయి, లైక్ డిఫరెంట్ వర్డ్స్ యూస్ చేస్తాము. సో ఆ వర్డ్స్ కూడా నేర్చుకుందాము. సో ఇక్కడ చూడండి, కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? గ్రూప్ ఆర్ సెట్ ఆఫ్ థింగ్స్ ఆర్ పీపుల్. ఓకే, గ్రూప్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కావచ్చు, అవన్నీ కలెక్టివ్ నౌన్స్ కిందికి వస్తాయి. కలెక్షన్, రిమెంబర్ దిస్ పాయింట్, కలెక్షన్. ఇట్ మీన్స్ నేమ్ ఆఫ్ గ్రూప్, నేమ్ ఆఫ్ గ్రూప్, పీపుల్, యానిమల్స్, థింగ్స్ రిప్రజెంటింగ్ కలెక్షన్ యాజ్ అ సింగిల్ ఎంటిటీ. సో ఇక్కడ ఎగ్జాంపుల్, ఇప్పుడు డాగ్స్ ఉన్నాయి, ఇవన్నీ డాగ్స్ అనుకోండి, ఇవన్నీ డాగ్సే. ఈ డాగ్స్ని మనం ఏమంటాం? ప్యాక్. ఎగ్జాంపుల్ ప్యాక్ అంటాం, ద ప్యాక్ ఆఫ్ డాగ్స్. ఇక్కడ మనం ప్యాక్ అనేది ఒక సింగిల్ ఎంటిటీ లాగానే చూస్తున్నాం. ద హోల్ ఈజ్ సీన్ యాజ్ ఏ సింగిల్ ఎంటిటీ. బట్ ఈ సింగిల్ ఎంటిటీకి ఇండివిజువల్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళే డాగ్స్. అది గుర్తుపెట్టుకోండి. ద హోల్ ఈజ్ సీన్ యాజ్ ఎ సింగిల్ ఎంటిటీ. See here, representing collection as a single entity and group of single entity but refers to individual members. ఇప్పుడు ఒక టీమ్ ఉంది, టీమ్ ఇండియా హ్యాస్ వన్. ఇక్కడ టీమ్ ఇండియాలో దెర్ ఆర్ మెనీ ఇండివిజువల్ ప్లేయర్స్ కదా. సో మొత్తం ఇండియా అంతా ఒక కలెక్టివ్ యూనిట్గా, ఒక సింగిల్ యూనిట్గా చూస్తే టీమ్ ఇండియా. సో దాంట్లో మన ప్లేయర్స్, ఇండివిజువల్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఉంటారు. అదే ఇది, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే, ద టీమ్ వన్ ద మ్యాచ్. ఓకే, ద టీమ్ వన్ ద మ్యాచ్. ఇక్కడ ఏది కలెక్టివ్ నౌన్? టీమ్. ఎందుకంటే ఇట్ ఈస్ టెల్లింగ్ అస్ దట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజ్ నోన్ యాజ్ టీమ్ కదా. సో హియర్ ద టీమ్ ఈజ్ ద కలెక్టివ్ నౌన్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, ఫ్యామిలీ ఈజ్ అన్ కలెక్టివ్ నౌన్. అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ కలిస్తేనే ఫ్యామిలీ అయింది. ఇప్పుడు 4 members ఉన్నారు, ఫ్యామిలీ అయింది. 6 members ఉంటారు కొన్ని మంది ఫ్యామిలీస్లో. దేర్ ఆర్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ బ్లడ్ రిలేషన్స్ అన్నమాట. నెక్స్ట్ కాలనీ ఉంది. కాలనీ లైక్ మనకి ఇప్పుడు మనం ఉంటాం కదా, కాలనీ అంటాం. కాలనీ ఆఫ్ యాంట్స్ అంటారు, లైక్ గ్రూప్ ఆఫ్ యాంట్స్ అలా. నెక్స్ట్ ప్యాక్, మనం ఇందాక చూసాం కదా, ప్యాక్ ఆఫ్ డాగ్స్. సో గ్రూప్ ఆఫ్ డాగ్స్, గ్రూప్ ఆఫ్ ఎనీ యానిమల్స్, గ్రూప్ ఆఫ్ పిగ్స్ అలా. నెక్స్ట్ ఫ్లీట్ ఆఫ్ బర్డ్స్ అలా అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయి అన్నాను కదా, సో కొన్ని చూద్దాం ఇంపార్టెంట్వి. మిగిలినవి నేను డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ ఉంటుంది టెలిగ్రామ్ది. సో దాంట్లో నేను పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను కలెక్టివ్ నౌన్కి సంబంధించింది. ఒకవేళ మీకు ఇవి సరిపోతాయి అంటే ఈ వీడియోలో చూడండి. లేదు నాకు ఇంకా కలెక్టివ్ నౌన్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, దాన్ని ఫాలో కొట్టండి. సో దాంట్లో నేను డీటెయిల్డ్గా పీడిఎఫ్స్ పెడతాను కలెక్టివ్ నౌన్స్ కావాలంటే. సో కలెక్టివ్ నౌన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లీట్ అనేది ఉంది. ఫ్లీట్ అంటే నథింగ్ బట్ ద గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అండ్ గ్రూప్ ఆఫ్ షిప్స్, ఇవన్నిటిని ఫ్లీట్ అంటాం. చూడు ఎంత బాగుంది. ఇప్పుడు ద ఫ్లీట్ ఆఫ్ షిప్ ఈస్ కమింగ్ టు ద షోర్, వినడానికి ఎంత బాగుంది అసలు కదా. నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ షిప్స్ కమింగ్ టు ద షోర్ అంటే జనరల్ ఎవరన్నా యూస్ చేస్తారు. గ్రామర్లో ఉన్న కిక్ ఇదే, చాలా ఈజీగా ఇలాంటి వర్డ్స్ పడతాయి అన్నమాట. చాలా వొకాబులరీ పర్సన్కి చాలా మంచిగా అనిపిస్తుంది ఎక్కడన్నా మాట్లాడినా కానీ. ఇంకో నెక్స్ట్ ఏంటి? కాలనీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ యాంట్స్ యొక్క గ్రూప్నే మనం కాలనీ అంటాం. ఇక్కడ నుంచే మనకు సొసైటీ అనేది కూడా వచ్చింది. ఇప్పుడు మన సొసైటీ లైక్ కాలనీస్లో మనం ఉంటాం కదా, ఇక్కడ నుంచే దాని పేరు తీసుకున్నాము. ఓకే, ఇదే ఏంటి? లైక్ గ్రూప్ ఆఫ్ ఓవెల్స్ని పార్లమెంట్ అని పిలుస్తారు. మనం ఇప్పుడున్న పార్లమెంట్ కూడా అక్కడ తీసుకున్న వర్డే. నెక్స్ట్ స్కూల్, గ్రూప్ ఆఫ్ ఫిషెస్ని మనం స్కూల్ అంటాము. ఓకే, ఫిష్ వాటర్లో ఉంటాయి కదా, దాన్ని స్కూల్ అంటాము. మనం కూడా వెళ్ళేది స్కూలే, ఫిషెస్ ఉన్న ఈ గ్రూప్ కూడా స్కూలే. నెక్స్ట్ ఆర్మీ, గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్మీ. నెక్స్ట్ క్రౌడ్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈస్ కాల్డ్ యాజ్ క్రౌడ్. మీది మన అందరికీ తెలిసిందే, చాలా జనరల్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను బర్డ్స్ అన్నాను కదా, ఇది కూడా కలెక్టివ్ నౌన్ అవుతుంది అనుకుంటున్నారేమో. ఇది కాదు, దాని యొక్క గ్రూప్ ఫ్లీట్, ఇది కలెక్టివ్ నౌన్, బర్డ్స్ కాదు. జస్ట్ టు మేక్ యూ క్లియర్, బర్డ్స్ ఆర్ నాట్ ద కలెక్టివ్ నౌన్స్ హియర్. ద గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఈస్ కాల్డ్ యాజ్ కలెక్టివ్ నౌన్స్, ద ఫ్లీట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కలెక్టివ్ నౌన్. సో నెక్స్ట్ ఇక్కడ క్రౌడ్ చూసాము. ద బండిల్ అంటే ఏంటి? మళ్ళీ గ్రూప్ ఆఫ్ క్లోత్స్. There is a bundle of clothes in my closet. ఇంకోటి ఏంటి?
We can also call group of sticks as bundle. Raju went to the forest and came with a bundle of sticks. ఓకే, చాలా ఈజీగా ఉంది కదా. బండిల్ ఆఫ్ స్టిక్స్, క్రౌడ్, ఆర్మీ, ఈజీగా ఉంటాయి వర్డ్స్. ప్యాక్. నెక్స్ట్ ప్యాక్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వోల్ఫ్స్ అండ్ డాగ్స్. ఇప్పుడు ఇందాక చూసాం, లైక్ గ్రూప్ ఆఫ్ డాగ్స్ని ప్యాక్ అంటారు అండ్ గ్రూప్ ఆఫ్ వోల్ఫ్స్ని కూడా ప్యాక్ అంటారు. నెక్స్ట్ కాయిర్. కాయిర్ అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సింగర్స్. ఒక సింగర్స్ గ్రూప్ని కాయిర్ అంటారు. మోస్ట్లీ మనం చర్చెస్లో చూస్తాం కదా, అందరు ఒక కాయిర్ లాగా ఫామ్ అయ్యి హమ్మింగ్ చేస్తూ ఉంటారు, లైక్ కోరస్ ఇస్తూ ఉంటారు. సో దాన్నే కాయిర్ అంటారు. సో ఇవన్నీ మనకు తెలిసిన పాయింట్సే, లైక్ ఇవన్నీ తెలిసిన వర్డ్సే, డైలీ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఇది కలెక్టివ్ నౌన్ అంటారు అని. చాలా ఈజీగా ఉంటుంది, మనకు అన్నీ తెలిసినవే ఉంటాయి గ్రామర్లో. జస్ట్ కొన్ని చిన్న లాజిక్స్ అనేవి యాడప్ అయి ఉంటాయి అంతే. ఓకే, సో ఇవి కలెక్టివ్ నౌన్స్. ఇంకా కావాలంటే మనం టెలిగ్రామ్ గ్రూప్లో పెడతానని చెప్పాను కదా, చూడండి. ఇప్పుడైతే మనం కలెక్టివ్ నౌన్స్ పైన ఎక్సర్సైజ్ చేద్దాము. సో ఎక్సర్సైజ్లో ఇక్కడ ఏముంది? ద క్లాస్ ఈజ్ స్టడీయింగ్ ఫర్ ద ఎగ్జామ్. ద క్లాస్ ఈజ్ స్టడీయింగ్. ఇక్కడ ఏది గ్రూప్? ఎగ్జామా? కాదు. ఎగ్జామ్లో నంబర్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి మేడం, అది ఎగ్జామ్, అది కాదు. ఇక్కడ ఏంటి? ద క్లాస్. క్లాస్లో ఏంటి? వాట్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కదా. సో ఇది ఇక్కడ కలెక్టివ్ నౌన్. క్లాస్ ఈజ్ ఎ కలెక్టివ్ నౌన్ హియర్. నెక్స్ట్ వన్, ద ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఫ్లూ అక్రాస్ ద స్కై. సో ఇక్కడ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడనే చెప్తున్నారు. ఇక్కడ నంబర్ అని అనకుండా, గ్రూప్ అనకుండా ఫ్లాక్ అన్నాము. ఒకవేళ మీకు దాని మీనింగ్ తెలియకపోయినా, కలెక్టివ్ నౌన్స్ అన్నీ నేర్చుకోకపోయినా ఇలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అన్నాడు, గ్రూప్ ఆఫ్ బర్డ్స్, ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్. ఇక్కడ ఫ్లాక్ అనేది కలెక్టివ్ నౌన్. నెక్స్ట్ వన్, ద టీమ్ సెలబ్రేటెడ్ దేర్ విక్టరీ. ఎవరు సెలబ్రేట్ చేసుకున్నారు? టీమ్ అంటే ఒక సింగిల్ పర్సన్ ఉంటారా? లేదు. దెర్ విల్ బి అ గ్రూప్ ఆఫ్ పర్సన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ టీమ్. గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారన్నమాట ఇక్కడ. సో టీమ్ అనేది ఇక్కడ కలెక్టివ్ నౌన్. నెక్స్ట్, ద ఫ్యామిలీ వెంట్ ఆన్ ఏ వెకేషన్. వెకేషన్ అంటే మళ్ళీ వెకేషన్ అనుకునేవారు, అది కూడా నాకు తెలియని వర్డ్ వెకేషన్. వెకేషన్ అనేది ఒక జనరల్ నౌన్. ఇక్కడ ఫ్యామిలీ అనేది కలెక్టివ్ నౌన్. ఫ్యామిలీ అంటే నంబర్ ఆఫ్, గ్రూప్ ఆఫ్ లైక్ పీపుల్ విత్ బ్లడ్ రిలేషన్స్ ఇస్ నోన్ యాజ్ ఫ్యామిలీ. ఓకే, ఇది కలెక్టివ్ నౌన్ ఇయర్. అండ్ నెక్స్ట్ వన్, ద ఆడియన్స్ క్లాప్డ్ ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్. ఆడియన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత క్లాప్ చేస్తారట. ఆడియన్స్ అంటే సింగిల్ ఆడియన్స్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. సో చాలా మంది ఇక్కడ ఒక సింగిల్ ఎంటిటీగా మారి దే ఆర్ క్లాపింగ్ అన్నమాట. దిస్ సింగిల్ ఎంటిటీ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజువల్ యాజ్ వెల్. మనం ఇందాక చెప్పుకున్నాము, ఇక ఆడియన్స్ ఈజ్ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్స్లో మనం ఆల్రెడీ చెప్పాం. లైక్ కన్ఫ్యూజ్ అవ్వకండి. కలెక్టివ్ నౌన్ని మనం సింగిల్ ఎంటిటీగా చూస్తాం, లైక్ ప్యాక్ ఆఫ్ డాగ్స్. ఇక్కడ ప్యాక్ అనేది ఒక సింగిల్ ఎంటిటీ, కానీ ఈ సింగిల్ ఎంటిటీలో మనకి ఇండివిజువల్ ప్లేయర్స్ కూడా ఉంటారు, అదే డాగ్స్. గ్రూప్ ఆఫ్ సింగిల్ యూనిట్ బట్ రెఫర్స్ టు ఇండివిజువల్ మెంబర్స్ యాజ్ వెల్. ఓకే, ఇప్పుడు కలెక్టివ్ నౌన్స్ అయిపోయాయి, మనం ఎక్సర్సైజెస్ కూడా చేసాం. నెక్స్ట్ ఉన్న నౌన్ నేర్చుకుందాం, అదే మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ అంటే పేరులోనే ఉంది, మెటీరియల్. మెటీరియల్ నౌన్ ఏంటి అంటే ఏదైనా కానీ మెటీరియల్ నుంచి మనం వస్తువులు చేస్తాం కదా, ఆ మెటీరియల్నే మెటీరియల్ నౌన్ అంటాం. ఈజీగా ఉంది కదా, మనకు తెలిసి ఇవన్నీ ఈ గ్రామర్లో అన్నీ తెలిసినవి ఉంటాయి, కానీ మనకి భయం, బద్ధకంతో నేర్చుకోము. మీనింగ్ ఏంటి? నేమ్ ఆఫ్ ఏ మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్ యూజ్డ్ టు మేక్ అదర్ థింగ్స్. ఇప్పుడు గోల్డ్ ఉంది, ఇండియన్స్కి చాలా గోల్డ్ ఇష్టం. గోల్డ్ ఉంది, గోల్డ్ తోటి ఏంటి? విల్ మేక్ జ్యువెలరీ. రైట్? సో వాట్ ఈస్ జ్యువెలరీ? Jewelry is a material, gold is a material used to make over this jewelry. So దీని నుంచి మనం ఒక థింగ్ని తయారు చేస్తున్నాము. సో దీన్నే మెటీరియల్ నౌన్ అంటాం. ఓకే, ఆల్వేస్ యూజ్డ్ బిఫోర్ కౌంటబుల్. కౌంటబుల్ ముందే యూజ్ చేస్తారు దీన్ని. కౌంటబుల్ అంటే ఏంటి? మనం కౌంట్ చేసేవి. సో దీని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే గోల్డ్. గోల్డ్ నుంచి మనం ఏం తయారు చేస్తున్నాం? జ్యువెలరీ, మనం చెప్పినట్టుగా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? కాటన్ ఉంది. కాటన్ నుంచి ఏం తయారు చేస్తాం? కాటన్ క్లోత్స్ తయారు చేస్తాం కదా. సో కాటన్ ఈజ్ ద మెటీరియల్ నౌన్ హియర్. ఇంకోటి వుడ్. వుడ్ అంటే వుడ్ నుంచి ఏం తయారు చేస్తాం? విల్ మేక్ ఫర్నిచర్, రైట్? ఫర్నిచర్. సో వుడ్ ఈజ్ అ నౌన్ హియర్. అండ్ అనదర్ నౌన్ ఈజ్ సిల్వర్. సిల్వర్ తోటి ఏం చేస్తాం మనము? యుటాన్సిల్స్ చేస్తాము.
ఇంకా చాలా చేస్తాము. కొంతమంది జ్యువెలరీ కూడా చేస్తారు, సిల్వర్ జ్యువెలరీ అలా. నెక్స్ట్ ప్లాస్టిక్ నుంచి మనం ఏం చేస్తాము, ప్లాస్టిక్ కూడా ఒక మెటీరియల్ నౌనే. సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్వైరన్మెంట్ అవన్నీ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకొని ప్లాస్టిక్ని ఎలిమినేట్ చేశారు. ప్లాస్టిక్ కూడా మెటీరియల్ నౌనే. ప్లాస్టిక్ నుంచి మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ చేస్తాము, ప్లాస్టిక్ కవర్స్ చేస్తాము. సో ఇది కూడా మెటీరియల్ నౌన్ కిందకే వస్తుంది. ఓకేనా? మెటీరియల్ చాలా ఈజీగా ఉంది కదా. లైక్ మనం ఏదైతే ఒక మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్ నుంచి ఇంకో థింగ్ని క్రియేట్ చేస్తున్నామో ఆ మెటీరియల్ని మనము మెటీరియల్ నౌన్స్ అంటున్నాము. ఓకే, పేరులోనే ఉంది. సో ఇప్పుడు దీని మీద ఎక్సర్సైజెస్ చూద్దాము. సో ఎక్సర్సైజ్ వచ్చేసి ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది, దిస్ నెక్లెస్ ఈజ్ మేడ్ ఆఫ్ సిల్వర్. ఓకే, దిస్ నెక్లెస్ ఈజ్ మేడ్ ఆఫ్ సిల్వర్. ఈ నెక్లెస్ దేని నుంచి తయారు చేశారు అట, సిల్వర్ నుంచి తయారు చేశారు. సో మెటీరియల్ ఏమైంది, ఏ మెటీరియల్ యూజ్ చేశారు, సిల్వర్. సో ఇది ఇక్కడ మెటీరియల్ నౌన్. ఓకే, నెక్స్ట్ది వీ డ్రింక్ వాటర్ ఎవ్రీ డే. సారీ, ఇది రాదు ఇక్కడ, ఇది తప్పు. నెక్స్ట్ దిస్ చైర్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. చైర్ దేంతో చేశారట, వుడ్తో చేశారు. సో ఇక్కడ వుడ్ అనేది మెటీరియల్ నౌన్. ఓకే, చైర్ ఇది ఒక ఫర్నిచర్, వుడ్ నుంచి మనం చైర్ చేస్తున్నాం, టేబుల్ చేస్తున్నాము. ఓకే, డోర్స్ చేస్తాము, ఇవన్నీ వుడ్ నుంచి వచ్చాయి కాబట్టి వుడ్ అనేది ఒక మెటీరియల్ నౌన్. నెక్స్ట్ ది అమరావతి స్తూప ఈజ్ మేడ్ ఆఫ్ మార్బుల్, వైట్ మార్బుల్. ఓకే, అమరావతి స్తూప దేని నుంచి చేశారట, మార్బుల్ నుంచి చేశారు. సో మార్బుల్ ఇక్కడ ఏమవుతుంది, ఒక మెటీరియల్ కదా. సో ఇది మెటీరియల్ నౌన్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ వన్, మై షర్ట్ ఈజ్ మేడ్ ఆఫ్ కాటన్. సో ఈయనట కాటన్ షర్ట్ వేసుకున్నాడు. సో కాటన్ నుంచి వచ్చింది ఏంటి, షర్ట్ దేని నుంచి వచ్చింది, కాటన్ నుంచి వచ్చింది. సో కాటన్ ఈజ్ ద మెటీరియల్ నౌన్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం ఈజీగా మనం మెటీరియల్ నౌన్స్ అయిపోగొట్టేసాము. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ చూద్దాం, ఫిఫ్త్ వన్. దీంతో మన నౌన్స్ అయిపోతాయి. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏంటంటే ఏదైతే మనం ముట్టుకోలేనివి దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. సి నేమ్ ఆఫ్ సంథింగ్ యూ కెనాట్ సీ, టచ్, బట్ యూ కెన్ ఫీల్ ఇట్ ఆర్ థింక్ అబౌట్ ఇట్. ఇదంటే ఏం గుర్తొస్తుంది, టచ్ మీ నాట్ ప్లాన్ కాదు. అక్కడ మనం టచ్ చేయగలుగుతాం, ఇక్కడ టచ్ చేయలేం, మనం ఆలోచించగలుగుతాం. సి ఎగ్జాంపుల్ ఇదే చూడండి, ఈ క్లాస్ గురించి మీరు ఆలోచించగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు, ఐడియాస్ని ఆలోచించగలుగుతారు. ఈ క్లాస్లో నేను చెప్పే ఐడియాస్ మీరు ఆలోచించగలుగుతారు, కానీ దాన్ని టచ్ చేయలేరు, ఫీల్ చేయలేరు. సో దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. ఆ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటున్నాం. దోస్ కెనాట్ బి ఫెల్ట్ అండ్ టచ్డ్. ఓకే, బట్ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. ఎగ్జాంపుల్ మనం ఫీలింగ్స్, ఎమోషన్స్, క్వాలిటీస్, ఐడియాస్ ఇవన్నీ దాని కేటగిరీకే వస్తాయి. ఇప్పుడు లవ్ ఉంది, లవ్ ఈజ్ అన్ ఎమోషన్. అండ్ ఫీలింగ్స్ కూడా అంతే. ఫీలింగ్స్ని మనం ఆలోచిస్తాం కానీ ముట్టుకోలేము, టచ్ చేయలేము. క్వాలిటీస్ లైక్ టాలెంట్ ఈస్ ఎ క్వాలిటీ, రైట్? హానెస్టీ ఈస్ ఎ క్వాలిటీ. నోబడీ కెన్ టచ్ అండ్ ఫీల్ ద హానెస్టీ. జస్ట్ ఏమంటారు, దాని గురించి ఆలోచించగలుగుతాం. నేను ఎలా హానెస్టీగా ఉండాలో ఆలోచించగలుగుతాను, నేను హానెస్టీ ముట్టగలుగుతాను. యూ కాంట్ థింక్ లైక్ దట్. ఇంకోటి మళ్ళీ నేను ముట్టుకోలేని, టచ్ చేయలేను, ముట్టుకోలేదని నేను ఏరు కూడా ముట్టుకోలేను మేడం అని తిక్కగా సమాధానాలు కాకుండా జస్ట్ లాజికల్గా ఆలోచించండి. ఫీలింగ్స్, ఎమోషన్స్, క్వాలిటీస్, ఐడియాస్ వీటిని అంటే మనం టచ్ అండ్ ఫీల్ చేయలేనివి అండ్ థింక్ చేయగలిగేవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ చూస్తే హానెస్టీ ఈజ్ ఏ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఎందుకంటే దీన్ని మనం టచ్ చేయలేము, ఫీల్ చేయలేము. ఒక హానెస్ట్ ఆఫీసర్ ఉన్నాడు, ద క్వాలిటీ హీస్ క్యారింగ్, వీ కెన్ థింక్ అబౌట్ ఇట్. అరే ఎంత హానెస్టీగా ఉన్నారు అని ఆలోచిస్తాం, కానీ ఎప్పుడన్నా ముట్టుకోగలుగుతామా హానెస్టీని? లేదు. పర్సన్ని ముట్టుకోవడం కాదు, ద క్వాలిటీ ఈస్ క్యారింగ్, హానెస్టీ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రేవరీ కూడా అంతే. నెక్స్ట్ లవ్ ఈస్ అన్ ఎమోషన్, వీ కాంట్ ఫీల్ అండ్ టచ్ ఇట్. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళారు, లవ్ అనేది నేను ఫీల్ అవుతున్నాను అని, అలా కాదు. నెక్స్ట్ యాంగర్ ఆల్సో కెనాట్ బి టచ్డ్ అండ్ ఫెల్ట్. లాజికల్గా అర్థం చేసుకోండి. వీటిని మనం లైక్ ఇది ఒక మెటీరియల్స్ కాదు, వీటిని మనం జస్ట్ ఆలోచించగలుగుతాం, దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. యాంగర్, లవ్ ఈ ఎమోషన్స్ని మనం ఫీల్ చేస్తామంటారు కదా. లవ్ ఫీల్ మై లవ్ అని ఒక సాంగ్ ఉంది కదా, అక్కడ ఫీల్ చేస్తున్నాం కదా మేడం అని అనుకోకండి. లాజికల్గా ఆలోచించండి.
ఇది ఒక ఆలోచన మాత్రమే. ఫీలింగ్ అండ్ లవ్, ఫీలింగ్ అండ్ టచ్ అండ్ సీ అనేది ఉండదు. వీ కెనాట్ సీ అండ్ టచ్ ఇట్. నెక్స్ట్ జాయ్ కూడా అంతే. ఎగ్జైట్మెంట్ మనం ఆలోచించగలుగుతాము. నెక్స్ట్ దీని మీద ఎగ్జాంపుల్స్ లైక్ ఎక్సర్సైజెస్ చేద్దాము. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటో అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. లవ్, ఈ యాంగర్ వచ్చినప్పుడు నేను ఫీల్ అవుతున్నాను కదా అని. See, these things can also, ఈ నౌన్స్ జస్ట్ మనము ఆలోచించగలుగుతాం. వీ కెనాట్ సీ అండ్ టచ్ దెమ్. ఎక్సర్సైజెస్ చూస్తే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏంటి? లవ్. ఓకే. నెక్స్ట్ హీ షోడ్ గ్రేట్ బ్రేవరీ డ్యూరింగ్ ఫైర్. ఓకే, ఈయన ఏం చూపాడంటే గ్రేట్ బ్రేవరీ చూపాడు. ఎప్పుడు? ఫైర్ టైంలో. సో ఈయనకున్న క్వాలిటీ ఏంటి? బ్రేవరీ. బ్రేవరీ ఈస్ క్వాలిటీ, రైట్? So this is an abstract noun here. And her kindness touched everyone's heart. Whose her kindness? Her's kindness. అదేంటి? ఒక క్వాలిటీ, తనకున్న క్వాలిటీ కైండ్నెస్. సో ఇది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్. కైండ్నెస్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ హియర్. హ్యాపీనెస్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఏంటి ఇక్కడ కీ టు సక్సెస్? హ్యాపీనెస్. హ్యాపీనెస్ అనేది ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్. హ్యాపీనెస్ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. అదొక మెటీరియల్ కాదు, నువ్వు టచ్ చేసి ఫీల్ చేసుకోవడానికి. హ్యాపీనెస్. దే ఫాట్ ఫర్ ఫ్రీడమ్. ఓకే, హూ ఫాట్ ఫర్ ఫ్రీడమ్? దే. ఫ్రీడమ్ అనేది కూడా ఒక ఐడియా మాత్రమే. యూ క్యాన్ టచ్ అండ్ ఫీల్ ఇట్. సో ఇక్కడ హ్యాపీనెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటే మళ్ళీ పెద్ద పెద్ద కొటేషన్స్ ఉంటాయి కదా, మనీ కెన్ బై హ్యాపీనెస్, అట్లా అలాంటివి తీసుకురాకండి. లాజికల్గా థింక్ చేయండి. ఇవి ఒక మెటీరియల్స్ కావు. మనం మెటీరియల్స్ని మాత్రమే టచ్ అండ్ ఫీల్ చేయగలుగుతాము. టచ్ అండ్ ఫీల్ చేయగలుగుతాము. ఈ ఎమోషన్స్ అండ్ క్వాలిటీస్ని మనం టచ్ అండ్ ఫీల్ చేయలేము, జస్ట్ థింక్ చేయగలుగుతాము. అలాంటి వాటినే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటున్నాము. సో ఈ క్లాస్లో మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కంప్లీట్ చేసాము. వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. నౌన్స్ ఏంటో డిస్కస్ చేసాం. నౌన్ అంటే ఒక పేరు అన్నాము. నెక్స్ట్ ఏంటి? నౌన్స్లో 5 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నాం. నెక్స్ట్ 2 మేజర్ కేటగిరీస్ అన్నాం. 2 మేజర్ కేటగిరీస్ కింద కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ నౌన్స్ అంటే 5 టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయని చెప్పాము. దాంట్లో మనము ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్, ఈ 5 డిస్కస్ చేసాము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో లెక్చర్లో కింద కమెంట్ చేయండి, నేను ప్రతిదానికి రెస్పాండ్ అవుతాను. ఒకవేళ అండ్ ఆల్సో ఆర్టికల్స్ కూడా చదవండి. ముందున్న లెక్చర్ చేసాం కదా మనము, చేస్తే ఏమైందంటే ఇక్కడ కౌంటబుల్ అండ్ నాన్ కౌంటబుల్ నౌన్స్ పైన అక్కడ ఆర్టికల్స్ మనకు చాలా మంచి ఎగ్జాంపుల్స్తో చెప్పామన్నమాట. యూ కెన్ కవర్ దోస్ ఆస్పెక్ట్స్. సో చాలా చిన్నగా గ్రామర్లో ఒక చిన్న బిట్ నౌన్స్, గ్రామర్ స్టార్ట్ అయ్యేది నౌన్స్తో చాలా ఈజీగా కంప్లీట్ చేసేసాం మనం ఈ సెషన్ తోటి. సో దీన్ని బట్టి మనం ఏమర్థమవుతుంది అంటే గ్రామర్ చాలా ఈజీ. మన ఆలోచన ఉంది కదా, అది దట్ ఈస్ ద రియల్ బ్యారియర్ హియర్. ఈ గ్రామర్ ఎలాంటిదంటే, ఇంగ్లీష్ అనేది ఒక బిల్డింగ్ అనుకోండి, ఈ లెటర్స్ అనేవి పిల్లర్స్ లాంటివి. అండ్ గ్రామర్ ఈజ్ అ సిమెంట్ హియర్ విచ్ హోల్డ్ దిస్ ఇంగ్లీష్ వెరీ స్ట్రాంగ్. గ్రామర్ సిమెంట్ హోల్డ్స్ ద బిల్డింగ్ స్ట్రాంగ్ కదా, ఈ బ్రిక్స్ అండ్ సిమెంట్. సో ఇక్కడ సిమెంట్ అంటే గ్రామర్ అన్నాం కదా, ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ హియర్. ఓకే, చాలా మంచిగా ఈ సెషన్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.